కోకిలమ్మా 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 లే కోకిలమ్మా మామయ్య నీకేం కాలేదే నీకేం కాలేదు కోకిలమ్మా ఏంటే అరిచినాక నీ గొంతు పోయింది నువ్వు మోగదానం అయిపోయావు భగవంతుడా ఏది ఏమైనా జరిగిన సంఘటనకు నేను చాలా బాధపడుతున్నాను. పొయ్యేది డబ్బే అయితే పోతే పోని అని వదిలేసేవాణ్ణి. కానీ విచిత్రం ఏంటంటే మిల్లులో పనిచేసే కార్మికులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. వీరనారాయణ అన్నయ్య, మిల్లులో మెయిన్ బోర్డు సంగతి ఏంటో చూడు. అలాగే అన్నయ్య, వైజాగ్ నుంచి ఎలక్ట్రీషియన్ పిలిపించి రిపేర్ చేయిస్తాను. ఎలక్ట్రికల్ బోర్డు రిపేర్ చేస్తారు. బానే ఉంది జమీందార్ గారు. మాకు జరిగిన నష్టానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తన కంటి ముందు చీమకు అన్యాయం జరిగినా చలించిపోయే మనసున్న మహారాజు నా పెద్ద కొడుకు. అలాంటిది మీ మావయ్య చనిపోతే న్యాయం చేయడని ఎలా అనుకున్నావు? క్షమించండి అమ్మగారు. ఎంతైనా మామయ్య గారు కదా. ఆయన పోయారన్న బాధలో కొంచెం ఎక్కువగా మాట్లాడాను. తప్పులేదు. నష్టపోయింది మీరు కాబట్టి ప్రశ్నించే హక్కుంది. ఏది ఏమైనా నేను చేసిన సాయంతో మీకు జరిగిన నష్టం పూడకపోవచ్చు, కానీ చేయడం నా ధర్మం. కుటుంబరావు, అయ్యగారు వెళ్ళి డబ్బు తీసుకురా. ఆగు. కుటుంబరావు ఎందుకులే అన్నయ్య, నేను వెళ్తాను. నీకెందుకు తమ్ముడు శ్రమ? ఇప్పటి వరకు ఆ బీరువారు నేను చేయిపెట్టాను, లేదా కుటుంబరావు చేయిపెట్టాడు. నా చెయ్యి ఎంత నిక్కచ్చిగా ఉంటుందో కుటుంబరావు చెయ్యి కూడా అంతే నిక్కచ్చిగా ఉంటుంది. అతని విషయంలో నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు వెళ్ళి కుటుంబరావు. అలాగే బాబు గారు. ఒరే అవతారం, అక్క, ఆ కోకిలం ఏంట్రా మన వైపు అంత కోపంగా చూస్తుంది? ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎంత డబ్బు వస్తుందని తెలిస్తే నా మొగుడిని చంపుకునేదాని కదా అని చూస్తుందక్క. అదే నిజమేరా. బాబు గారు, అమ్మా, నీ చేతులు గుండానే వాళ్ళకి డబ్బు ఇవ్వు. క్షమించండి జమీందారు గారు. మా నాన్న మీ మిల్లులో చనిపోయిన మాట నిజమే, కానీ మాకు నష్టపరిహారం మాత్రం వద్దు జమీందారు గారు. ఎందుకొద్దు? ఎందుకంటే చనిపోయిన మనిషి మీద ఎవరైనా ఆధారపడి బతుకుతుంటే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు. ప్రస్తుతానికి మా నాన్న మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఎవరూ లేరండి. అందుకే వద్దంటున్నాను. శభాష్ కాంతారావు, నీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. 10 లక్షలు ఇస్తుంటే మారు మాట్లాడకుండా తీసుకునే ఈ రోజుల్లో వచ్చే నష్టపరిహారాన్ని వద్దు అన్నావంటే నువ్వెంత ఆత్మాభిమానం కలవాడవో అర్థమవుతుంది. అయినా కూడా నా మిల్లులో పనిచేస్తూ మరణించాడు కాబట్టి మిల్లు యజమానిగా నష్టపరిహారం ఇవ్వడం నా బాధ్యత, నా ధర్మం కూడా. మారు మాట్లాడకుండా తీసుకోండి. జమీందార్ గారు, మీరెంతైనా దేవుడండి. అందుకే మాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇస్తున్నారు. చూస్తారేంటండి, తీసుకోండి. కుటుంబరావు, అలాగే. ఇదిగో 20 లక్షల రూపాయలు.
ఈ డబ్బంతా మీకే. ఏటి కాంతమ్మ వనిదే? మా అన్నయ్యకి 20 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తున్నావా? ఎస్. ఈ కాకినాడ కాంతమ్మ అల్లుడు వీధి వీధికి తిరిగి ఇంటింటికి వెళ్లి పాలమ్ముకుంటాడని కాకినాడ ప్రజలందరూ చెప్పుకుంటుంటే పరువు పోయేదెవరికి? మాకే కదా. అందుకే ఈ కాంతమ్మ అల్లుడు ఇక మీదట పాల వ్యాపారం చేయకూడదని, పాలవాడు అన్న పేరు పోవాలని ఈ డబ్బులిస్తున్నాను. నువ్వు వస్తావు కాదత్తో. నా తలరాత మార్చడానికి వచ్చిన ఆ దృష్ట దేవతవి, మా ఇంటి మహాలక్ష్మివి, నా పాలిట ధనలక్ష్మివి. రే అనియా, ఓ పాలి పైకి ఎత్తావా? చూడటానికి సిగ్గెత్తుంది. యా, ఇంట్లో సిగ్గుపడటానికి ఏముందా? గర్వపడాలి గానే. నోరు ముయ్యరా. ఆవిడ గారు ఇస్తే మాత్రం తీసుకోవడానికి నీకు సిగ్గులేదేట్రా? ఆహా, అమ్మ పెట్టదు అడుగు తినానివ్వదని మా అక్క ఎలాగో మారుతానంటుంటే మీరేంటి అడ్డుపడతారు? అసలు ఇంతకీ మీరు కన్న తల్లిదండ్రులేనా? కన్న తల్లిదండ్రులు కాబట్టి ముష్టిగా వస్తున్న డబ్బు వద్దు అంటున్నారు. గతంలాగే కట్టపడి నీ కట్టంతోనే బతుకు అని చెప్తున్నారు. నిజమే. మీ అన్నయ్య అంటే వాళ్ల కొడుకు కాబట్టి అతని విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాని ఎప్పటిదాకా? నా ఇంటి అల్లుడయ్యేదాకా. కాని ఇప్పుడు అతను నా ఇంటి అల్లుడు. అతని మంచి గురించైనా చెడు గురించైనా నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. అలా అని చెప్పిన ఎదవెవడు? కాదని చెప్పడానికి నువ్వెవరు? ఆడి సెల్లిగా, ఆడి మంచి కోరుకునేదానిగా నేను కాదనే అంటాను. నువ్విచ్చే డబ్బు వద్దు అని అంటాను. అయితే ఆ ముక్కేదో మీ అన్నయ్యతో చెప్పు. చెప్పరా అనియా, ఈ డబ్బు నాకొద్దత్తా. నా రెక్కల కట్ట మీదే బతికి నా పెళ్ళాన్ని నేను పోషించుకోగలనని ఈ కాంతమ్మ మొహం మీద కొట్టినట్టు చెప్పరా. అలాగే సిట్టే, ఇప్పుడే చెప్పేస్తాను. కాంతమ్మ, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి నిన్నటిదాకా అందరూ బానే ఉండేవారు. ఏమైందో తెలియదు గాని నా పెళ్ళైన తర్వాత అందరికీ పిచ్చి పట్టేసినట్టుంది. నా మాటిని ఈ డబ్బుతో వీళ్ళందరికీ వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాయి. ఒరే భాస్కరం, బుద్ధుండే మాట్లాడుతున్నావురా? అబ్బో బుద్ధి, బుద్ధి గురించి మీరే మాట్లాడాలి. బుద్ధున్నోడు ఎవడైనా 20 లక్షలు వస్తుంటే వద్దంటారా? బుద్ధున్నోళ్ళు ఎవరైనా ఇంకా పేడ పిచ్చుకుంటూ బతకమంటారా? మీరంటున్నారు. అదృష్టలక్ష్మి వచ్చి తలుపు తట్టినా సీపో అని మేడ పట్టుకుని బయటికి గెంటేస్తున్నారు. ఇది మీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం పరమ దైత్యంగా ఉంది. ఇదిగో కాంతమత్త, నీ అల్లుడిగా ఈ డబ్బు తీసుకునే హక్కు నాకుంది. ఎవరవునన్నా కాదన్నా ఈ డబ్బు నేను తీసుకునే తీరతాను. ఇచ్చేస్తే అల్లుడు, నేనెందుకు డబ్బిచ్చాను గుర్తుందిగా? గుర్తు లేకపోవడం కాంతమత్త, ఈ డబ్బుతో నేనేమన్నా వ్యాపారం చేసుకోవాలి. వెంటనే పాల వ్యాపారం ఆపేయాలి, అంతే కదా? ఎస్.
నా కూతురు ఈ పేడ వాసనకి అస్సలు పడలేకపోతుంది. అర్జెంటుగా ఆ గేదెలన్నీ అమ్మిపడే. అత్తోయ్ నీ మాట ఇచ్చేస్తున్నాను. రేపు సూర్యుడు పొడిచేసరికి నా ఇంట్లో గేదెలుండవు అంతే. ఆ ఓ 2 నెలలు ఆగితే ఎలాగో లేచుకుంటారా? ఏయ్, ఆ బాండ్ పేపర్ ఇలా ఇవ్వు. ఈ గేదె అమ్మితే తక్కువలో తక్కువ 2 లక్షల పైనే వస్తాయి. నువ్వు కాబట్టి 2 లక్షలకే ఇచ్చేస్తాను. 2 నెలల్లో ఈ 2 లక్షలు వడ్డీతో సహా ఇస్తానని ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మేం డబ్బులు ఇవ్వకుండా పారిపోతాం అనుకున్నావా? సంతకాలు అడుగుతున్నావు, సంతకాలు? అవును భార్య గారు, ఎంత కాదనుకున్న వాళ్ళు మన వియంకులు. చిట్టమ్మ మనకు బంధువు. వాళ్ళ దగ్గర కూడా మనం సంతకాలు పెట్టించుకోవడం ఏంటి? అవునమ్మా, ఇది మరీ టూ మచ్. చిట్టెమ్మ ఇవ్వకపోతే నేనిస్తాను. ఏమక్కర్లేదు. ఎవరు నా మీద సానుభూతి చూపించక్కర్లేదు. మనుషుల మానవ సంబంధాల కంటే డబ్బే ఎక్కువైపోయింది కాబట్టి ఆ డబ్బుతోనే సమాధానం చెప్తాను. సంతకం ఎక్కడ ఎట్టాలో చెప్పదునా? సరిగ్గా 2 నెలల్లో ఆ 2 లక్షలు ఇవ్వాలి. లేదంటే ఆ గేదెల్ని నేనే అమ్మేస్తాను. క్షమించండి, మీరేటనుకోకండి. మీకు అమ్మాలనుకున్న గేదెలు మా చెల్లె కొనేసింది. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగేనండి, పద. ఏంటి చిట్టమ్మా, వెర్రి మోహన్తో అలా చూస్తున్నావు?
చూసావుగా హ, నీ అన్నని ఎలా నా వైపు తిప్పుకున్నానో. అయినా అప్పుడే ఏమైంది? హ్మ్. ముందు ముందు ఇంకా చాలా సినిమా ఉంది. ఆ సినిమాలన్నీ ఆగిపోవాలంటే నువ్వొక చిన్న పని చెయ్యాలి. ఏటది? వచ్చే ఎన్నికల్లో ఈ వార్డు ప్రజలతో నాకే ఓటేయమని చెప్పాలి. ఏటి చీప్గా మిఠాయి అమ్ముకునే చిట్టమ్మా? ఏ కాదా? చీపుగా మిఠాయి అమ్ముకునే చిట్టమ్మింటికే నువ్వు కోడలుగా వచ్చావు. ముందు తెలుసుకోవద్దునా? అయినా నేను రమ్మంటే మీ తమ్ముడు రాలేదు. ఈ ఇంటిని వదిలిపెట్టలేక చూడకుండా ఉండలేక అతగాడొచ్చాడు. కావాలంటే అడుగు. మాకు తెలుసులే. రే రవిచంద్ర, ఇక మీదట నేను చెప్తే తప్ప నువ్వు ఇంటికి రావద్దు. వెళ్ళిపో. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునక్క, నువ్వు ఇంటికి కోడలు మాత్రమే. ఈ ఇంటికి అసలు యజమాని చిట్టమ్మ. తనని చెప్పమను, నేను ఇంటికి రావడం మానేస్తాను. ఇదిగో చిట్టమ్మ, మా తమ్ముడు చెప్పింది విన్నావుగా? నీ మనసులో గనక ఎలాంటి స్వార్థం లేకుంటే, మా తమ్ముడిని నీ మొగుడుగా చేసుకోవాలన్న దురాశ నీకు లేకపోతే వాణ్ణి ఇంటికి రావద్దని చెప్పు. చెప్పు. నిన్ను మాత్రం వదలను చిట్టమ్మా. మా ఇంటి కోడల్ని చేసి తీరుతాను. నీకు మా అబ్బాయి ఇష్టమైతే త్వరలోనే ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. నాకు ఓకే అమ్మా. చెప్పు చిట్టమ్మా. మా అక్క అడుగుతుంది కదా, నేనంట ఇంటికి రావద్దంట. నువ్వు అలా ఎప్పటికీ చెప్పవని నాకు తెలుసు. అవును రవిచంద్ర, మీ అక్క చెప్పింది నిజమే. నువ్వు ఇంటికి రావద్దు. చిట్టమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో విన్నావు కదా, ఇంకా డిస్కషన్స్ అనవసరం. చిట్టమ్మ కూడా నిన్ను రావద్దు అంది. ఇంకా వెళ్ళు. చిట్టమ్మా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు నిజంగానే నన్ను రావద్దంటున్నావా? ఎవరు నువ్వు రావటం మీ అక్క కిట్టం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నాకు అర్థమైందిలే చిట్టమ్మా, నేను ఇక్కడికి రావడం మా అక్కకి మాత్రమే ఇష్టం లేదు. నీకిష్టమే. అలా ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. నేనే చెప్పలేదు. అర్థమైందిలే. ఏమర్థమైంది? నాకు అర్థమైందిలే, బాగా అర్థమైంది. పైకి పొమ్మంటున్నావు గాని లోపల మాత్రం రమ్మనే అంటున్నావు.
నేనేం అలా అనలేదు. రమ్మనే అంటున్నావు. నేను అలా అనుకోవట్లేదు. దొంగ. బాబోయ్, ఈ డ్రైవర్కి చెప్పలేము, వాళ్ళ అక్కకి చెప్పలేము. అంత నా కర్మ. అలవాట్లో పొరపాటుగా ఇవాళ ముస్టోడొచ్చి మాతో కోళ్ళని తల్లి అన్నాడు. దాంతో ఇంట్లో ఉన్న అన్నం కూరలు మొత్తం వాడికి వేసేసాను. మీకు కావాలి అంటే బియ్యం ఉన్నాయి వండుకోండి, కూరగాయలు ఉన్నాయి చేసుకోండి. వదినా, నీకు కాస్తంతైనా బుద్ధుందా? ముస్టోడు ఇంటి ముందుకొస్తే ఓ పిడికెడు మెతుకులేయాలి, గరిటెడు కూరేయాలి. అంతేకాని వండుకున్న వంటలన్నీ ఇచ్చేతావా? ఎస్, మీరు పిడికెడన్నం చిటికెడు కూర వేస్తారేమో, నేను అలా కాదు, ఉన్నవన్నీ వేసేస్తాను. ఎందుకంటే మా ఫ్యామిలీ రేంజ్ అటువంటిది. ఏడ్సావు, ఏడు మొహందానా. పీకలాగా తినటం, పేడలో బర్రె పడుకున్నట్టు పడుకోవడం తప్ప కష్టపడితే తెలుస్తుంది ఆకలి ఇల్లు వెంటో. పీకల దాకా తిని పేడలో బర్రెలాగా పడుకుంటానా? నన్ను నన్ను బర్రె అంటావా? బర్రె కాదే, నువ్వొక అడ్డగాడిది, దున్నపోతువి, బురదలో పొరలాడే పందివి. నన్నే పంది అంటావే నిన్ను. చిట్టు నన్ను కొట్టేస్తుంది, చిట్టు నన్ను కొట్టేస్తుంది, చిట్టు నన్ను కొట్టేస్తుంది, చిట్టు నన్ను కొట్టేస్తుంది. అమ్మా, చిట్టమ్మ చంపేస్తుందమ్మా. వదినా, వదినా. ఏటదనా, నేను కొట్టినట్టు ఊహించేసుకున్నావా? మెడపట్టి బయటికి గెంటేస్తానని కళ్ళు కంటున్నావేటి? అంటే ఆ అన్నం ముస్టోడికేసినందుకు నువ్వు నన్ను కొట్టలేదా? కొట్టడం ఎందుకు? ఉన్న అన్నం కూరలన్నీ ముస్టోడికేసినా మా కోసం జీడిపప్పు ఉప్మా చేయించావు కదా. జీడిపప్పు ఉప్మానా? చూడు, ఇదిగో కోకిలమ్మ గారు, ఈ రంగమ్మ ఏం వండినా ఏం చేసినా అది అమ్మాయి గారి కోసమే చేస్తది. ఈ జీడిపప్పు ఉప్మా కూడా మా నీలాంబరమ్మ కోసమే చేశాను, మీకోసం కాదు. రంగమ్మ, నీ చేతిలో ఏముందో గాని నువ్వే వంట చేసినా అది అమృతమే. అంతా తమరిదయ్యమ్మా. ఇదిగో కోకిలమ్మ కుటుంబరావు గారు, ఇక నుంచి నేను ఏ వంట వండినా కూడా అది మీరు ముట్టుకోవడానికి ఇల్లేదు. అది మా అమ్మగారు మాత్రమే తినాలి. ఎందుకంటే నేను ఇంటికి వచ్చింది మా అమ్మగారి కోసమే కదా. కరెక్ట్ గా చెప్పావే. నువ్వు కూడా రా, తిందు గాని. ఇంకెందుకు ఆలస్యం? ఒక నిమిషం వదినా. అమ్మా, ఆ బొంబాయి రవ్వకి సీమలు పట్టాయి, సీమల ముందు కలపమని చెప్పాను కదా, కలిపావా? అదేనమ్మా, ఉప్మా రవ్వకి సీమలు పట్టాయని డబ్బా చుట్టూ మొత్తం సీమల మంది సలమని చెప్పాను కదా, చల్లావా? ఏడమను అనేది డబ్బాలోని సీమల మంది కలిపావా? చుట్టుపోయలేదా? కొంప ముంచినావు కదే. సీమల ముందు ఎవరైనా డబ్బా చుట్టూ వేస్తారు కానీ డబ్బాలోనే వేస్తారేంటి? ఏంటేంటి
ఉప్మా రవ్వలో చీమల ముందు కలిపారా? అవునదినా, మా అమ్మకి పంచేయడం బొత్తిగా రాదనుకో. డబ్బా చుట్టూ సీమల మందు సలమంటే ఏకంగా డబ్బాలోనే సీమల మందు వేసేసిందంట. మీరు కనుక ఇది తినుంటే ఈ పాటిగా సీమల్లాగా మీరు కూడా సచ్చుండేవాళ్ళు. అమ్మ బాబాయ్, నాకొద్దు బాబాయ్. హే, నాకు వద్దు. ఈ దిక్కుమాలిన ఉప్మా మీరే తినండి. నీలా ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. ఈ రేటు పలకదేటి నీలా? ఇదిగో నీలా. రే అనియా, ఇందా తాగు. మా ఆవిడ పిలిస్తే నువ్వు వచ్చేవేడి సిట్టే. ఏరా అనియా, మీ ఆవిడ గారిస్తే తప్ప నీళ్ళు కూడా తాగవేటే? అలా కాదే, అసలే కొత్త పెళ్ళం. దాని కాదనుకుని అమ్మనో సెల్నో పిలిచాననుకో, చూసావా పెళ్లి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే నేను నీళ్ళివ్వడానికి కూడా పనికిరకుండా పోయానని మూల కూర్చొని ఎడుతుంది. దాని తర్వాత దాన్ని సంధాయించలేక మనం చావాలి. నీ బాధ నాకు అర్థమైందిలేరా. మీ ఆవిడ ఏడవటమేమో గాని ఆవిడ ఎక్కడ ఎడుతుందోనని నువ్వు తెగ భయపడిపోతున్నావు. సర్లే, మీ ఆవిడతోనే ఇప్పిస్తాను నీళ్ళు. వదినా 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 వదినా, ఏట మనవనేదే? వదిన ఇంట్లో లేదా? ఏటే ఇల్లు మొత్తం ఎతికినా నీలాంబర కనిపించలేదా? సరిగ్గా ఎతికినావా? అదేంట్రానయ్యా, ఇందాకే కదా ఆ పని మనిషి రంగమ్మ నీలంబరి వదిన జ్యూస్ చేసుకుని తాగుతున్నారు. ఇదిగో రంగమ్మ, ఇలారా. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళిందా? అక్కడికంటే ఎక్కడికి? చెప్పా కదా, తను వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళిందని. డొంక తిరుగు మాట్లాడావంటే తొక్కలో కిక్కిచ్చేస్తాను. కుక్కిని పేర్లో పడి ఉంటావు. చెప్పా, ఎక్కడికి వెళ్ళింది నీలాంబరే? అయ్య బాబోయ్, అంత కోపం అయితే ఎట్టగండి. ఇందాక మీ చెల్లి గారు మీ అమ్మగారు అందరూ కలిసి నీలాంబర అమ్మగారు ఎంతో ప్రేమగా వండించుకున్న జీడిపప్పు ఉప్మా తినేశారండి. దాంతో అమ్మగారు అలిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారండి. ఏటి, వదిన పుట్టింటికి వెళ్ళిపోయిందా? అవునండి. నువ్వు ఆగమా. అసలు ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇంకా అర్థం కాలేదా? మీరందరూ కలిసి నీలాంబర కోసం చేసుకుని జీడిపప్పు ఉప్మా తినేశారు కదా, దాంతో పీలైపోయి ఉంటది. మీరు చేసిన నేను చెప్పుకోవడానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటది. ఒరే అన్నయ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేట్రా? మరి ఇంకెలా మాట్లాడమంటావే? అయినా మీకు అంతగా ఉప్మా తినాలనిపిస్తే మీరు వండుకొని తినాలి గానీ అది అంతగా వండించుకుని ఉప్మా తినేస్తారా? రే అన్నయ్య, నీకు నిజమేంటో తెలియకుండా మాట్లాడుతున్నావు. మనందరికని అన్నం కూరలో వండి పెడితే వదిన ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? మీకు లేకుండా తినేసిందా? కాదురా, అన్నం కూరలు తీసుకెళ్లి ముష్టడికేసింది. పాపం, ఎండలో అమ్మా నాన్న కట్టుపడి 4 ముద్దలు తిందామని ఆశతో వస్తే తినడానికి ఒక్క ముద్ద కూడా లేకుండా చేసింది. అందుకే ఆవిడ గారు చేసుకున్న ఉప్మా అమ్మ నాన్నకి పెట్టాను. తప్పున్నారా? అదంటే తెలిసాటం పెరిగిన పిల్ల తెలుసో తెలియకో తప్పు చేస్తదే. అందుకని మీరు కూడా తప్పు చేస్తారా? ఇప్పుడు చూడు, అలిగి పుట్టింటికి పోయింది. ఇప్పుడు నేను వెళ్ళి బతిమలాడి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్తే ఆ కాంతం ఎన్ని మాట్లాడుతుందో ఏమో, ఎన్ని అవమానాలు చేస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వెందుకురా భయపడతావు? ఒక్క మాట కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది చూడు, అందుకు ఆ అమ్మాయి భయపడాలి. నువ్వు మొగోడిరా, నీకెందుకురా భయమో? వెళ్ళే నీ భార్యను తీసుకొచ్చుకో. ఏంటన్నా తీసుకొచ్చేది? ఆ కాంతం అంటే ఆశామాసి అనుకున్నావా? తన కూతురు నోటికాడ కూడి తీసేసామని తెలిస్తే పేక మీద కాలేసి తొక్కేద్ది.
నేనల్లో తప్పు చేసింది మీరు కాబట్టి మీరే వెళ్ళి కాలించుకుంటారు గడ్డమించుకుని బతమాలి నా పెళ్ళానట్రండి. ఏట్రా మాటలో వదిన తప్పు చేస్తే ఇంకోసారి తప్పు చేయకుండా ఉండటం కోసం బుద్ధి చెప్పడం కోసం చిన్న పని చేస్తే దాన్ని సమర్థించాల్సింది పోయి ఎల్లి వదిన కాళ్ళు గడ్డం పట్టుకొని బతిమాలు తీసుకురమ్మంటావా? నోరు ముయ్యవే. అయినా ఆడెళ్తే అవమానిస్తారని మన సిట్టమ్మని పంపించి అవమానాలు పాలు చేస్తావా? పౌరుషాలు వాళ్ళకే కాదు మనకే ఉన్నాయి. మనం మగ పెళ్ళోళ్ళం, మనమేం తగ్గక్కర్లా.